50 ఏళ్లలో మొదటిసారి ఇది జరిగింది. ఏ ఇండియన్ స్టేట్ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం లేదు, పిచ్చిది ఫ్రీబీస్ ఇచ్చేది కాల్ మార్క్స్ ప్రభుత్వం లేదు. చూస్తున్నారుగా భారత రాజకీయాల్లో ఓటింగ్ గణితం ఎలా ఉంటుందంటే, ఓటింగ్ రోజున హిందువులు ఏ విధంగా అయితే రారో, అందుకే మీకు ఫ్రీగా ఏదో ఒకటి పంచాల్సిందే. కమ్యూనిజాన్ని తీయడానికి కూడా మీరు కమ్యూనిస్ట్ ముందు పంచాలి. అంటే మీరు బీజేపీ పరిస్థితి చూడండి. ఒక ధార్మిక సనాతన ఎకనామిక్స్ మోడల్ ను దేశంలో పెట్టాలంటే దానికోసం ముందు అధికారంలోకి రావాలి. మరి అధికారంలోకి రావాలంటే ముందు కార్ల్ మార్క్స్ ను అనుకరించి కొన్ని ఉచితంగా పంచాలి. అప్పుడే అధికారంలోకి వస్తారు. తర్వాత ఎకనామిక్స్ ను రివర్స్ చేయగలరు. తర్వాత పంపిణీ తగ్గుతుంది. అది కూడా ప్రతిపక్ష నేతలు అర్థం చేసుకున్నప్పుడే. ఏంటంటే ఈ ఉచితంగా పంపిణీ చేసి చేసి ఇదేం రాజకీయాలు బాయ్ కొనేసే రకం. సో ఫస్ట్ టైం ఇలా జరిగింది. నేను డిసెంబర్ 13వ తేదీనే రాశాను కూడా ఎర్రవాళ్ళు పెకిలించి పారేస్తారని. కాబట్టి ఎర్ర జెండాని మనం పూర్తిగా పీకి పారేశాం. కేరళలో కూడా పోయారు. సో ఇది జరగాల్సిందే.